శంకర్ కంబ్యాకేగా. కంబ్యాకే, పొక్కలు ఉన్నాయి లేవన్ను, కానీ కమర్షియల్ లవర్స్కి మాత్రం మస్తు ఎక్కుతుంది. ఓకే. ఏంటి మరి సంగతిగా? ఇట్స్ గేమ్ చేంజర్ టైం. పొంగల్ సినిమా ఫెస్టివల్ స్టార్ట్ అయిపోయింది. 2025 స్టార్ట్ అయింది. ఫస్ట్ బిగ్గెస్ట్ ఫిలిం ఆఫ్ 2025. అండ్ 25లో ఫస్ట్ మూవీ మనకి. అది కూడా కరెక్ట్. గర్లీ వెయిటింగ్. హోప్స్ అయితే కొంచెం తక్కువనే ఉన్నాయి. ఎంత తక్కువ పెట్టుకోవాలో అంత తక్కువ పెట్టుకున్నాం. చూద్దాం శంకర్ ఎటువంటి మ్యాజిక్. యా, భ్రమరాంబ భ్రమరాంబ అని చెప్పి విమల్. ఓకే, ఆల్ రైట్. మంచి పెద్ద స్క్రీన్ లో అట్మాస్ లో సాంగ్స్ ని, ఆ వైబ్ ని ఎంజాయ్ చేద్దాం అని చెప్పి విమల్ బాగుంటది చాలా. యా, స్క్రీన్ చాలా పెద్ద ఉంటది, క్లారిటీ గానీ సౌండ్ గానీ డాల్బీ అట్మాస్. సో అట్లా. ఓకే, నేను ఎంత మోసాలు తీసాను నేను. ఓకే ఓకే, చాలా రైట్. సినిమా చూసి మళ్ళీ కలుద్దాం. సినిమాలో పాజిటివ్స్ విషయానికి వస్తే ముందుగా పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలి. రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ముఖ్యంగా అప్పన్న అనే క్యారెక్టర్ ఫ్లాష్ బ్యాక్లో ఏదైతే వస్తుందో ఆ క్యారెక్టర్ చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసింది. ఆ క్యారెక్టర్ ఒక చిన్న థింగ్ ఉంటుంది, అది చెప్తే స్పాయిలర్ అయిపోతుంది, సో అది మీరు చూడండి. ఇంకా సినిమాలో రైటింగ్ కొన్ని ప్లేసెస్లో బాగుంది అనిపించింది. అంటే పాలిటిక్స్లో జరిగే కొన్ని బ్యాడ్ థింగ్స్ ఉంటాయి, వాటికి సొల్యూషన్ ఇస్తూ కొన్ని చెప్పారు. సో అవి నచ్చాయి అన్నమాట. ప్రతిదానికి క్లోజింగ్ ఇచ్చారు, సో అది బాగుంది. ఇంకా సినిమాలో సాంగ్స్ విషయాన్ని మాట్లాడితే డోప్ అనే సాంగ్ చాలా బాగా వచ్చింది. విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగా వచ్చింది. సీజే వర్క్ చాలా బాగుండే. అన్ని సాంగ్స్ శంకర్ స్టైల్లో ఉన్నాయన్నమాట. శంకర్ ఈజ్ బ్యాక్ అనిపించింది ఆ సాంగ్స్ చూస్తుంటే. డోప్ సాంగ్ కోసం మాత్రం మళ్ళీ ఇంకోసారి చూడొచ్చు, మూవీ వర్త్ వాచ్ ఇట్ అనిపించు ఆ సాంగ్ మాత్రం. ఇంకా సినిమా రేసీ స్క్రీన్ ప్లే ఉంటుంది, ఎడిటింగ్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుంది అనమాట. అది చాలా బాగా హెల్ప్ అయిందని చెప్పాలి సినిమాకి. దో ఇట్ ఈస్ ఎ ప్రెడిక్టబుల్ స్టోరీ. ఆ రేసీ స్క్రీన్ ప్లే వల్ల మనకి ఎక్కడ బోర్ కొట్టదు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది, రేసీగా వెళ్ళిపోతుంది. ఎడిట్ అలానే ఉంటుంది, స్క్రీన్ ప్లే కూడా అలానే ఉంటుంది. ఇంకా సినిమాలో శంకర్ ఎలిమెంట్స్ కొన్ని ఉన్నాయన్నమాట. వే ఆఫ్ కన్వేయింగ్ ఫ్యూ థింగ్స్, అవి శంకర్ స్టైల్లో చాలా బాగా వచ్చినాయి. కొన్ని థింగ్స్ శంకర్ ఇస్ బ్యాక్ అని అక్కడ కూడా అనిపించింది అనమాట. ఫస్ట్ హాఫ్లో ఇవన్నీ బాగా అనిపించినాయి. ఇవి పాజిటివ్. సో నెగిటివ్స్ విషయానికి వస్తే ఓల్డ్ స్టోరీ లైన్ అని చెప్పాలి. మనకు తెలిసిన విధంగానే కథ నడుస్తూ ఉంటుంది. బట్ ఈవెన్ దో మనకు తెలిసినట్టుగా ఉన్న ఆ ఎగ్జిక్యూషన్ కానీ ఏమంటారు ఆ శంకర్ టైప్ ఆఫ్ డీలింగ్ ద స్టోరీ మనల్ని ఎంగేజ్ చేసి రేసిగా వెళ్తుంది. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ నెగిటివ్, వీక్ యాంటాగనిస్ట్ అని చెప్పొచ్చు. రామ్ చరణ్ ఆర్ ఒక టైప్ ఆఫ్ హీరో అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ సరిపడే విలన్ అయితే కనిపించలేదు మాకు. సినిమా ఇంత మంచిగా వెళ్తున్నా లాస్ట్ 1 hour కొంచెం ఈ ముందున్నంత అనిపించలేదు. లాస్ట్ 1 hour మాత్రం కొంచెం వీ ఫెల్ట్ లిటిల్ మిట్ బోరింగ్. అండ్ బీజిఎం గురించి చెప్పాలంటే ఒకటే బీజిఎంని అది రెపిటేటివ్గా ప్రతి చోట అదే బీజిఎం, ఎలివేషన్ వచ్చినా అదే బీజిఎం వస్తుంది. ఇంకేమైనా వాడచ్చు, ఇంకొంచెం బెటర్ చేయొచ్చు. ఇంకా వడ్డీట్ గురించి చెప్పాలంటే ఒక కమర్షియల్ శంకర్ బొమ్మ అని చెప్పొచ్చు. కొత్తదనం అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. అది. సో మా రేటింగ్ వచ్చేసి 3 out of 5.